నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సైనికుల త్యాగాలకు భారత్ అన్ని విధాలా రుణపడి ఉంటుంది. కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ. పెట్టుబడులకు చిరునామాగా ఏపీ నిలుస్తోంది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. పార్లమెంట్లో మూడా కుంభకోణం రగడ, తీవ్ర స్థాయిలో చర్చ జరిపిన ఎంపీలు. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, దేశం కోసం ప్రాణాల పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కార్గిల్ 25వ విజయ్ దివస్ పురస్కరించుకొని శుక్రవారం ఆయన లడఖ్ వెళ్లారు. ద్రాస్లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్పై విరుచుకుపడ్డారని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు. साथियों, लद्दाख के लोगों का हित हमेशा हमारी प्राथमिकता रहा है। मुझे याद है, कोरोना के समय में करगिल क्षेत्र के हमारे कई लोग ईरान में फंस गए थे। उन्हें वापस लाने के लिए मैंने व्यक्तिगत स्तर पर काफी प्रयास किए। ईरान से लाकर उन्हें जैसलमेर में ठहराया गया था, और जब स्वास्थ्य की दृष्टि से पूरी तरह संतोषजनक रिपोर्ट मिले, उसके बाद उन सबको उनके घर तक यहां पहुंचाया था। हमें संतोष है कि हम अनेकों जिंदगियों को बचा पाए। यहां के लोगों की सुविधाएं बढ़े, ईज ऑफ लिविंग बढ़े, इसके लिए भारत सरकार निरंतर प्रयास कर रही है। बीते 5 वर्षों में ही हमने लद्दाख के बजट को 1100 करोड़ से बढ़ाकर 6000 करोड़ रुपए कर दिया है। यानी करीब करीब 6 गुना की वृद्धि। ये पैसा आज लद्दाख के लोगों के विकास में, यहां सुविधाएं बढ़ाने में काम आ रहा है। आप देखिए, सड़क, बिजली, पानी, शिक्षा, पावर सप्लाई, रोजगार, लद्दाख में हर दिशा में दृश्य भी बदल रहा है, परिदृश्य भी बदल रहा है। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకి చిరునామాగా నిలిపామని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని 9.74 లక్షల రూపాయల కోట్లు అప్పులు చేశారన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని చంద్రబాబు తెలిపారు.
రాను రాను వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రెడిబిలిటీ ఉంటే, రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళు అట్నే ఉంటారు. తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు, ఎందుకంటే సేఫ్ కాబట్టి. నువ్వు తిరిగి పే చేయలేవనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. ఓ దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్గా పెరిగింది కానీ, క్రైసిస్ పెరిగింది కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడాన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగా వేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475. ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7. ఫిస్కల్ డెఫిషిట్ 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు, 60,000. అదే డెట్ టు జిఎస్టిపి రేషియో 44% ఉంటే 53%. ఇన్ఫ్లేషన్ 4.5 నుంచి 6.2. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే ఇప్పుడు 1,44,336. పర్ క్యాపిటా ఇన్కమ్ 13.2% ఉంటే 9.5% తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు 6.8%. అంటే క్రెడిట్ తీసుకున్న వాళ్ళు కూడా లేరు, అప్పులు తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 9% అప్పుడు గ్రో అయితే ఇప్పుడు 2% గ్రోత్కి వచ్చేసింది. కరెంటు వాడకం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 285 వస్తే ఇప్పుడు 80 వచ్చాయి. ఆ రోజు సిఏజిఆర్లో జిఎస్టిపి థర్డ్ ఫాస్టెస్ట్ స్టేట్ ఇది మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 6కు పడ్డాం. ఈ స్లిప్ అనేది ఇంకా ఎక్కువగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వచ్చే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులను తీవ్ర స్థాయిలో మోసం చేశారని, 2 లక్షల ఉద్యోగాల కొరత కూడా తీర్చలేదన్నారు. త్వరలోనే నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పలు కోర్సుల్లో శిక్షణ అందిస్తామన్నారు. మొదటి హామీ ప్రభుత్వం, ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం. దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది. ఆ మెగా డిఎస్సి ప్రక్రియ పకడ్బందీలో పూర్తి చేస్తాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు. పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం గత 40 రోజులు రివ్యూ స్టార్ట్ చేశారు. మీరు చూస్తారు కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం. అధ్యక్ష, నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖకి డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పాను.
నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు, ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని చెప్పారు. ప్రయారిటీ ఇస్ జాబ్ క్రియేషన్. సో నాకు ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళకి అంత ఇన్సెంటివ్లు ఇస్తాను తప్ప పెట్టుబడుల పైన ఇన్సెంటివ్లు కాదు, ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మీరు రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. గవర్నర్ గారితో కూడా చర్చించాను. ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష? రీసెర్చ్ లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డి మంత్రి చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, గతం కన్నా బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష. సింపుల్ వర్డ్ నాకు చెప్పారు అధ్యక్ష. దానికి మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం నాకు చెప్పారు. దాంట్లో భాగంగా తొలి అడుగు ఉపాధ్యాయుల నియామకం. అది నేను చాలా పర్సనల్ గా తీసుకున్నా, సీరియస్ గా తీసుకున్నా. ఏజీ గారితో ఆల్రెడీ 2 సార్లు మీకు మాట్లాడాను. తప్పనిసరిగా ఆ ప్రక్రియ కూడా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం తిరోగమనంలో వెళ్తోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 52 రోజుల్లో రాష్ట్రంలో అక్రమాలు అకృత్యాలు పెరిగిపోయాయని జగన్ ఆరోపణలు గుప్పించారు. తాను అబద్ధాలు చెప్తా ఉండేటివన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది అని, అది కూడా చేయలేని అని కూడా ఇంకొక కారణంతో ఏకంగా రెగ్యులర్ బడ్జెటే పెట్టకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తూ ఉన్న ధోరణి. నిజంగా ఎవరైనా కూడా రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే పథకాలకు సంబంధించి, మేనిఫెస్టోకు సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి, ఆ హామీల మేరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పథకాలన్నీ అందులో ఉన్నాయా, ఆ పథకాల డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా మోసపూరిత హామీలని ప్రజలకు తెలిసిపోతాయి అని రెగ్యులర్ బడ్జెట్ కూడా కనీసం పెట్టకుండా దాటవేస్తూ ఉన్న ధోరణి. ప్రజలెవరూ రోడ్ల మీదకి రాకూడదు అని భయానక వాతావరణం, ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాష్ట్రాన్ని ఏకంగా అత్యాచారాలు, హత్యలు, కొట్టడాలు, ఆస్తుల ధ్వంసాలు, వీటి అన్నిటితో భయానక వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రోజైనా కూడా ఆయనకు ఒక మోడస్ ఆపరాండా ఉంటుంది. ఆ మోడస్ ఆపరాండా అనేది ఏంటంటే వంచనకు తోడు ఒక గోబెల్స్ సిద్ధాంతం, గోబెల్స్ ప్రచారం. తాను ఒక మనిషిని అప్రదిష్ట పాలు చేయాలనుకున్నా, తాను చెప్పిన మాటలన్నీ కూడా తాను తప్పాలనుకున్నా, ఒక మోడస్ ఆపరాండా అనేది తాను ఎప్పుడు కూడా ఫాలో అయ్యే కార్యక్రమం. ఆ మోడస్ ఆపరాండా ప్రకారం ముందుగానే తాను ఒక కథను సిద్ధం చేస్తాడు. ఆ కథను తాను చెబుతాడు. తన ఈనాడు, తన ఆంధ్రజ్యోతి, తన TV5, తనకు సంబంధించిన ఈ మీడియా సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆ కథను ముమ్మరంగా ప్రచారం చేస్తారు. వరుసగా ఆ కథనాలే వచ్చేట్టుగా చేస్తారు. దాని మీద డిబేట్లు కూడా పెడతారు. మంత్రుల నుంచి కింద స్థాయి వరకు కూడా అయ్యే మాటలే మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత ఆ డిబేట్లలో ఉన్న ఒపీనియన్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళ మనుషులే, వాళ్ళు కూడా అవే ఒపీనియన్లు వచ్చేట్టుగా చేస్తారు. చేసి చివరికి ఏమంటారు, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేసే ఈ పని జస్టిఫైడ్ అని చెప్పి దాన్ని మళ్ళా వీళ్ళంతకు వీళ్ళే రాటిఫై చేసుకుంటారు. ఎగ్జాక్ట్గా ఈరోజు ఇదే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మోడస్ ఆపరాండా
సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాగేసుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా. అప్పుడు పాపం లక్ష్మీపార్వతి గారిని నాశనం చేసేశారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పోవాలనుకున్నప్పుడు ఇదే మోడస్ ఆపరాండా. బీజేపీని మళ్ళీ తన్నేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా. సిమిలర్లీ ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇదే మోడస్ ఆపరాండా. ఎన్నికలలో వాగ్దానాలు ఎగరగొట్టేటప్పుడు కూడా మళ్ళీ ఇదే మోడస్ ఆపరాండా. వచ్చే అక్టోబర్లో 15వ ఎడిషన్ అయిన వార్షిక స్కాలర్షిప్ పరీక్ష 7వ తరగతి నుంచి +2 విద్యార్థులు 100% స్కాలర్షిప్ నగదు బహుమతులతో ప్రతిభను నిరూపించుకునేందుకు వీలు కల్పిస్తోందని ఆకాశ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ ప్రతినిధులు ఆర్వీఎస్ఎస్ మూర్తి, డిప్యూటీ డైరెక్టర్ మిశ్రాలు తెలిపారు. శుక్రవారం విశాఖలోని ద్వారకానగర్ ఆకాశ్ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత ఏడాది విజయకేతనం ఎగరవేసిన విద్యార్థులతో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 19 నుండి 27 తేదీల మధ్య భారతదేశంలోని 26 రాష్ట్రాల విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాలు జరుగుతాయని, రెండిటికి పరీక్షా రుసుం ₹200. విద్యార్థులు 15 ఆగస్టు 2024 లోపు నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్లాట్ 50% తగ్గింపు కూడా పొందవచ్చుని అన్నారు. Happy Ante sir. Shall I give some victory symbol to for juniors? Thank you. ఇండియాలో మనం టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయడానికి అంతే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. మనకున్నటువంటి 316 సెంటర్లో ఇండియాలో ఈరోజు అంతే టాలెంట్ ఎగ్జామ్ని లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఇప్పటివరకు 55 lakh స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ ద్వారా ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. అందులో కొన్ని లక్షల మంది పిల్లలు మంచి స్కాలర్షిప్ పొంది ఆకాశ విద్యా సంస్థల్లో ర్యాంకులు సాధించి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా వేరియస్ యూనివర్సిటీలో చదువుతున్నారు. మరి ఈరోజు మనం 2024 ఆంతే లాంచ్ అయిపోతున్నాం. ఈ సంవత్సరం ఆంతే 2 కేటగిరీస్లో కండక్ట్ చేస్తున్నాం. ఒకటి ఆన్లైన్ మోడ్, 2 ఆఫ్లైన్ మోడ్. ఆకాష్ నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్ అంతే 8th, 9th, 10th, 11th, 12th చదువుతున్న విద్యార్థులకి ఆన్లైన్ మోడ్లో అక్టోబర్ 19th నుంచి 27th మధ్యలో మనం కండక్ట్ చేస్తున్నాం. అక్టోబర్ 19th, 28th, 21st, 22nd, 23rd, 24th, 25th, 26th, 27th, 19th నుంచి 27th మధ్యలో స్టూడెంట్స్ ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్ని రాయొచ్చు. దేశవ్యాప్తంగా పోర్టుల ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని, షరతులు లేని వేతన ఒప్పందం చేయాలని కోరుతూ శుక్రవారం రిలే దీక్షలు కొనసాగించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నేత జగన్ మాట్లాడుతూ విశాఖ పోర్టు 386 కోట్ల రూపాయల లాభాలు ఉందని, అటువంటి పోర్టును ప్రైవేటీకరించడం సరికాదన్నారు. మేజర్ పోర్టులు ల్యాండ్ పోర్టులుగా మార్చడానికి, మరింత దేశ విదేశీ ప్రైవేట్ కంపెనీలను ఆకర్షించడానికి షిప్పింగ్ మినిస్ట్రీ మోడల్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్లో చాలా మార్పులు చేసిందన్నారు. 2030 నాటికి 80% మేజర్ పోర్టును ల్యాండ్ పోర్టులుగా మార్చే లక్ష్యాన్ని పెట్టుకున్నారన్నారు. అందులో విశాఖపట్నం పోర్టు కూడా ఉందన్నారు. పోర్టులోని అన్ని బెర్తులు, విభాగాలు పీపీపీ మోడ్లో ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించడం సరికాదన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
పూర్తిగా సాధించుకునే వరకు కూడా మన హక్కులైనటువంటివి పూర్తిగా మన కష్టాన్ని భారత రాజ్యాంగంలో వర్తించదా? భారత రాజ్యాంగంలో అతి తక్కువ కాలాన్ని మనకు సాగించేది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు దేశవ్యాప్తంగా మేజర్ పోర్టులు అన్ని దగ్గరలో కూడా సిఐటి ఆధ్వర్యంలో నిరాదీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా షరతులు లేని వేతన ఒప్పందం చేయాలని చెప్పేసి ఈరోజు ఆఫీసర్స్కి వర్కర్స్కి ఒకే రకంగా జీతాలు ఇవ్వకూడదు, ఎక్కువ ఇవ్వకూడదు అధిక కార్మికులకి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు. దాన్ని రద్దు చేయాలని, అలాగే ప్రధానంగా డిఏని బేసిక్లో మెర్జ్ చేసి ఎప్పుడైనా జీతాలు పెంచాలి. ఆ రకంగా డిఏని బేసిక్లో కలపకుండా ఈరోజు 4% ఫిట్మెంట్ ఇవ్వడం అనేది దుర్మార్గమైంది. విశాఖపట్నం పోర్టులో 386 కోట్ల లాభాల్లో ఉంది. ప్రతి సంవత్సరం యావరేజ్గా 276 కోట్ల లాభాల్లో ఉంది. అటువంటి లాభాల్లో వచ్చిన పోర్టుల్లో ఈరోజు కనీసం జీతాలు పెంచకపోవడం చాలా దుర్మార్గమైంది. అలాగే గత 3 ఏళ్ళుగా ఈరోజు పిఎల్ఆర్ సంబంధించి బోనస్ సంబంధించి అగ్రిమెంట్ జరిగింది. అటువంటి అగ్రిమెంట్ని ఈరోజు అమలు చేయట్లేదు. ఓన్లీ క్యాబినెట్ సంబంధించి ఆమోదం లేదని చెప్పేసి ఈరోజు ఆపేశారు. కాబట్టి క్యాబినెట్ ఇప్పటికైనా ఆమోదం తెలపాలి. అలాగే ఇక్కడ క్యాజువల్ కార్మికులు, పూల్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు లక్షల మంది ఉన్నారు పోర్టుల్లో. ఈరోజు విశాఖపట్నం పోర్టులో సుమారుగా 12,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కనీసం 10,000, 12,000తో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కనీసం 10,000తో ఏ కుటుంబం అయినా నడవగలుగుతుందా? నడవడం సాధ్యం కాదని చెప్పేసి మనం చెప్పేది కాదు. ఇదే గవర్నమెంట్ వేసిన వేజ్ రివిజన్ కమిటీ చెప్తా ఉంది. కాబట్టి వేజ్ రివిజన్ కమిటీ చెప్పినట్లు కనీస వేతనం 36,000 ఉండేటట్లు అందరికీ ఫిక్స్ చేయాలి. కనీసం కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 జీతం ఫిక్స్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులైనా 6 నెలలు పనిచేసిన తర్వాత గతంలో ఏదైతే పర్మనెంట్ చేశారో ఆ రకంగా పర్మనెంట్ చేయాలి. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కింద ఈ ఇక్కడ ఉండే బెర్తల్ని సుమారుగా 5 బెర్తల్ని ప్రైవేట్ పరం చేశారు. కాబట్టి మేము అడుగుతున్నాం, ఈరోజు పోర్టులు అదానిదే అంబానీదే కాదు, మోడీ తాత కాదు, ప్రజల యొక్క పన్నుల ద్వారా కట్టిన ఆస్తులు. ఈరోజు విశాఖపట్నం పోర్టు ఉంది కాబట్టి ఇంచుమించుగా 386 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి పన్నులు కడుతుంది. జీవీఎంసీకి 55 కోట్లు పన్ను కడతా ఉంది. ఆ రకంగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఉపయోగపడుతూ ఉంది. ఆ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడిన పోర్టులు ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. అందుకని చెప్పేసి ఈరోజు నిరాదీక్షలు చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తలొగ్గి మా వేజ్ రివిజన్ చేయడం, బోనస్ ఇవ్వడం, అలాగే పోర్టులు ప్రైవేటీకరణ ఆపడం, నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అన్న పర్మనెంట్ చేయకపోతే భవిష్యత్తులో మిగతా ఫెడరేషన్లు, మిగతా కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించవలసి వస్తుంది. అటువంటి పరిస్థితి మోడీ గారు తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిక చేయడానికే ఈ నిరాదీక్ష అని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిత్యావసర సరుకులు తక్కువ ధరకే లభించే విధంగా అనేక చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అసెంబ్లీలో నిత్యావసర ధరల పెంపుపై ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ బియ్యం మాఫియాపై కఠినంగా చర్యలు తీసుకున్నామని, కందిపప్పు ఇతర కూరగాయలను సైతం ధరలను తగ్గించి విక్రయాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది చాలా కీలకమైన అంశం. దీని గురించి మార్కెటింగ్ శాఖ మరియు సివిల్ సప్లై శాఖ ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడి రాష్ట్రంలో వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా మనం వెసులుబాటు కల్పించాలని ఆయన ఆదేశాల మేరకు జూలై 8వ తారీఖున ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఈ సమావేశంలో హోల్సేల్ డీలర్సు, బిగ్ రీటైలర్స్ అధ్యక్ష, అంటే మన డిమార్ట్, రిలయన్స్ వంటి పెద్ద సంస్థలను కూడా ఆహ్వానించి వివిధ జిల్లాల నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, అదేవిధంగా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అక్కడున్న గౌరవ సభ్యులందరినీ కూడా ఆహ్వానించి రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజలకి వెసులుబాటు మనం కల్పించాలనే ఆలోచనతోటి వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా అంగీకరించి ప్రత్యేకంగా మనం కొన్ని సరుకుల పైన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటు తీసుకొస్తామనే ఆలోచన వాళ్ళు కూడా అంగీకరించారు అధ్యక్ష. అందులో భాగంగా రెడ్ గ్రామ్ విషయంలో దేశవాళీ అనే ఒక వెరైటీ ఉంటుంది అధ్యక్ష. దాన్ని 181 రూపాయలు ప్రస్తుతం ఆ రోజున రాష్ట్రంలో అమ్ముతూ ఉంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒకే రేట్లో 160 రూపాయలు పర్ కిలో చొప్పున కందిపప్పును అమ్ముదామని ఆ రోజు నిర్ణయానికి వచ్చాం అధ్యక్ష. అదేవిధంగా స్టీమ్ రైస్ సూపర్ ఫైన్ వెరైటీ సోనా మసూరి అంటారు అధ్యక్ష, అది 55 రూపాయలు 85 పైసలు ఉంటే ఆ రైస్ని కూడా వాళ్ళు 49 రూపాయలకి అమ్మడానికి అంగీకరించారు.
రా రైస్ ఎక్కువగా మన రాష్ట్రంలో వాడేది రా రైస్ అధ్యక్ష. అది కూడా ₹52.40 ఉంటే సూపర్ ఫైన్ వెరైటీ దాన్ని ₹48కే వాళ్ళు విక్రయించడానికి ముందుకు వచ్చారు అధ్యక్ష. తదనంతరం 11 జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 153 స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసాం అధ్యక్ష. అందులో 86 రైతు బజార్లో ఉన్నాయి, 707 మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి, 308 వివిధ మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా హోల్సేలర్స్ వాళ్ళ షాపుల ముందు కూడా వాళ్ళు ముందుకు వచ్చి 718 ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకి అందుబాటులో ఉండడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త చట్టం తీసుకొచ్చి హోల్సేలర్ల దగ్గర 200 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువగా వీళ్ళు స్టాక్ చేయకూడదని, అదేవిధంగా రీటైలర్స్ కూడా 5 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువగా స్టాక్ చేయకూడదని, ఈ బ్లాక్ మార్కెటింగ్ కావాలని ప్రైస్ కమోడిటీస్ వాళ్ళ చేతిలో పెట్టుకుని హోర్డింగ్ చేయకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద. కాబట్టి తప్పకుండా మేము మాటిస్తున్నాం అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి వాతావరణంలో రీటైలర్స్ తోటి హోల్సేలర్స్ అందరితో కూర్చుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన సహాయం వారికి తప్పకుండా అందించి వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా ఈ రేట్లు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండేటట్టు మన ప్రభుత్వం చర్యలు తీసుకున్నది అధ్యక్ష. విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోని గల జీవీఎంసీ 20వ వార్డు పెదబాల్తర్ గ్రామ దేవత శ్రీ పోలమాంబ అమ్మవారి సారి కార్యక్రమం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు సతీమణి వెలగపూడి సూచన, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కరమణి వెంకట్రావు ఊరేగింపు కార్యక్రమం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ 20వ వార్డు అధ్యక్షుడు బైరెడ్డి పోతనరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 14 గ్రామాల ఎలువేల్పు కనకచెట్టు పోలమాంబ ఆలయంకి అనేక రకాల పిండి వంటలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సారి తీసుకురావడం జరిగిందన్నారు. అమ్మవారికి సారి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో 17వ వార్డు అధ్యక్షులు కాళశంకర్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, 14 గ్రామాలు ఎలవేలు పైనటువంటి చల్లన తల్లి కల్పవల్లి శ్రీ 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 పోలమాంబ తల్లికి సారి కార్యక్రమం పెదవాల్తేరు మధ్యవారి పెద్దింటి దగ్గర నుంచి అత్యంత వైభవంగా ఇక్కడి నుంచి అమ్మవారికి ఇష్టమైనటువంటి సారి కానీ, అట్లాగే కొబ్బరికాయలు, పండ్లు, పలహారాలు, అట్లాగే స్వీట్లు, అనేక రకాల పిండి వంటలతో అత్యంత వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఇక్కడి నుంచి అమ్మవారి గుడి ప్రాంతానికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ సదునుపట్టు మరి అమ్మవారికి మూల విరాట్ అయినటువంటి మధ్యవారి కుటుంబీకులు ఇక్కడ మరి సదునుపట్టు దగ్గర నుంచి మహిళా సోదరమణులు, భక్తులు, 14 గ్రామాల ప్రజలు, పెదవాల్తర పుర ప్రజలు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి కాలినడకన వెళ్ళి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు అక్కడ ఇచ్చి తర్వాత అమ్మవారిని దర్శించుకొని మధ్యాహ్నం కూడా ప్రసాద వితరణ కార్యక్రమాలు చేసుకొని ఈ కార్యక్రమం ముగించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, పెదవాల్తర గ్రామ పెద్దలు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి పెద్దలు అందరూ రావడం జరిగింది. వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అలాగే పెదవాల్తర గ్రామ పెద్దల తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. శ్రీ 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 కనకచెట్టు పోలమాంబ జాలారు వారి కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి మధ్యవారి ఇంటికి వచ్చింది. ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు, పొలమ పండుగ తయారు చేయడం అన్నీ చేయడం చేస్తున్నాం. మా పూర్వీకులు మా తాతల దగ్గర నుంచి అమ్మవారు సేవ చేస్తూ నిన్నంత వరకు మధ్య తాతారావు అనేటువంటి మా చిన్నాన్న చేసేవారు. ఇప్పుడు ఆయనకి 85 సంవత్సరాలు రావడం వల్ల ప్రస్తుతం మధ్య అచ్చెన్నారెడ్డి గారు అమ్మవారి సేవ చేస్తూ పూజారిగా ఉన్నారు. ఈ పూజా గదిలో మధ్యవారి పెద్దింట్లో పార్వతమ్మ, పోలమ్మ అని తను సేవ చేస్తూ ఈ రకంగా ఈ పోలమాంబకి మా మధ్యవారి కుటుంబ సభ్యులు అందరమే సేవ చేస్తూ ఇలా నడిపిస్తున్నాం. గత సంవత్సరం నుంచి ఈ అమ్మవారికి సారి కార్యక్రమం అని
దేవాదాయ శాఖ వారు ఏర్పాటు చేసి లాస్ట్ ఇయర్ చేయించారు. అలాగే ఈ సంవత్సరం కూడా దేవాదాయ శాఖ వారి సహాయ సహకారాలతో మా మధ్యవారి కుటుంబ సభ్యులందరం కలిపి ఆ తల్లి అయినటువంటి శ్రీ 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 కరకచెట్టు పొలమాంబకి సారి కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా మేము చాలా నిష్ఠతో నియబద్ధతతో ఈ కార్యక్రమం మేమందరమే చేయడానికి ఆ తల్లి ఆశీస్సులు మేము పొందుతూ మా గ్రామ ప్రజలందరినీ ఆ తల్లి ఆశించాలని కోరుతూ ఈ విషయంలో మీ అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. యాక్మీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారతీయ పేరిట శుక్రవారం విశాఖలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ సాంకప్రతాప్ బాగ్చి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1999లో యుద్ధంలో విజయానికి ప్రతీకగా నిలిచిన కార్గిల్ దివాస్ కార్యక్రమం నిలుస్తుందన్నారు. వీర సైనికులు ఆనాటి కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేశారని వారిని గుర్తు చేసుకుంటూ మనం వేడుకలు చేసుకుంటున్నామని, అయితే అమర సైనికుల కుటుంబాలు మాత్రం అమరను స్మరిస్తూ ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యామిలీ ఆ కుటుంబ సభ్యులు ఈరోజు కూడా గుర్తు పెట్టుకుంటూ ఏడుస్తూ ఈరోజు కూడా బతుకుతున్నారు. వాళ్ళ త్యాగాలు కూడా మనం ఈరోజు గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు మనం రాత్రి పూట హాయిగా నిద్రపోతున్నాం అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీర సైనికులు సరిహద్దులో పగలు రాత్రి కాపాడుతున్నారని, అందుకే మాకు ఆ స్వర్ణావకాశం దొరికింది. 1961 అప్పుడు జాన్ ఎఫ్ కెనెడీ యుఎస్లో ఆయన ప్రెసిడెంట్, ఆయన పేరండి, మీ దేశం మీకోసం ఏం చేస్తారని, ఏం చేయగలుగుతారని ఎప్పుడు అడగొద్దు. మీరు మీ దేశం కోసం ఏం చేస్తారని, ఏం చేయగలుగుతారని అది అడగాలి. మనం ఎక్కడ ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, నా వయసు 15 ఉన్నా 70 ఉన్నా, మనం వైజాగ్లో ఉన్నా, పుదుచ్చేరిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనం అందరం దేశభక్తి ఎలా ప్రదర్శించాలంటే మన దేశం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఆయన చెప్పినట్టు అవినీతిని ఎదిరించడానికి ముందుకు రావాలి. 26/1999లో మన కార్గిల్ భారతదేశం మీద గెలిచిన రోజు. మరి ఈనాటికి 2024కి ఇది 25 సంవత్సరాల జూబిలీ చేసుకునే సందర్భంగా దేశం అంతా నలుమూలలు చేస్తున్నారు కార్గిల్ పండుగని. అలాగే మన విశాఖపట్నంలో కూడా మా యాక్మీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో
భారతీయం పేరిట అన్ని స్కూల్స్ కాలేజెస్ స్టూడెంట్స్ అందరూ కలిపి ఒక చిన్న కార్యక్రమం చేస్తూ మరి ఈసారి 25 years కనుక ఒక నలుగురు ప్రత్యేకమైన పర్సనాలిటీస్ మేము ఇన్స్పిరేషన్గా ఉంటారని సన్మానం చేస్తాం. అందులో ఒక వేణుస్వామి గారు, ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కార్గిల్ టైంలో వర్క్ చేస్తారు. అలాగే కనకరాజు గారు, ఆయన కూడా కార్గిల్లో వర్క్ చేస్తారు. అదే సుభాన్ షేక్ గారు, ఆయన మరి జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్తో ఫైట్ చేసి ఆయన కుడి చేయి కూడా ఆయన పోగొట్టుకున్నటువంటి వ్యక్తి కూడా మన దగ్గరికి వచ్చారు. అలాగే రతన్ రాజ్ గారు అని ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. ఈ నలుగురు పర్సనాలిటీ ఈరోజు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని మేము మన గౌరవ సిపి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీద నగర ప్రముఖుల మీద వారికి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన స్కూల్ పిల్లలు కూడా సెయింట్ జోసెఫ్ కాలేజ్ గర్ల్స్, అలాగే మరి విశాఖ వ్యాలీ స్కూల్స్, వృక్ష స్కూల్స్, స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్, ఇలా అన్ని స్కూల్స్ అందరూ వచ్చి వాళ్ళ చేతుల కల్చరల్ పరంగా మేము సంఘీభావం తెలిపాము. ఈరోజు ఆ కార్యక్రమం భారతీయ యొక్క ముఖ్య ఉద్దేశం అది. మరి మీడియా మిత్రులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా యాక్మి తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. విశాఖ జిల్లాలో దేవాదాయ శాఖ పరంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా సింహాచలం దేవస్థానానికి సంబంధించిన పంచగ్రామాల సమస్యతో పాటు వెంకటేశ్వర మెట్ట దిబ్బ ఆలయానికి సంబంధించి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆయా ప్రాంతాల్లో భూములను 22 పెట్టి దేవస్థానం భూములను డిక్లేర్గా చేస్తున్నారని, దీనివల్ల నియోజకవర్గంలో ఇల్లులు చిన్న రిపేర్లు చేసుకోవాలన్నా, అపార్ట్మెంట్లు రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా దేవాదాయ శాఖ అధికారులు ప్రజలు ఇబ్బంది గురి చేస్తున్నారని, దీన్ని స్పీకర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అక్కడ ప్రజలు తమ పిల్లల చదువుల కోసం, ఇతర అవసరాల కోసం తమ స్థలాలపై రుణాలు తీసుకునే అవకాశం లేకుండా నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఇది ఒక 10 ప్రాంతాల్లో చాలా సమస్యగా ఉంది అధ్యక్ష. ఆ టెంపుల్స్కి సంబంధించి దాదాపుగా అక్కడ ప్రజలు 100-120 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. అప్పట్లో అవి చిన్న గ్రామాల అధ్యక్ష. దాంతోపాటు అప్పుడు విశాఖపట్నం జనాభా మహా అంటే 1,50,000 ఉంటుంది అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఇవాళ అవన్నీ కూడా 22A పెట్టి అవి దేవస్థానం ల్యాండ్స్గా డిక్లేర్ చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇవాళ అక్కడ ఏదో చిన్న రిపేర్ చేసుకోవాలన్నా, ఆ ఓల్డ్ అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ మళ్ళీ చేసుకోవాలన్నా, లేకపోతే ఏ చిన్న పని చేసుకోవాలన్నా కూడా చేయనట్లేదు అధ్యక్ష. అక్కడ ఏదన్నా పిల్లల చదువుల కోసం లోన్స్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా బ్యాంక్ లోన్స్కి వెళ్ళాలన్నా, ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకి అవి నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మీరు ఈ సమస్య మీద మీకు కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి ఈ సమస్య మీద ప్రధానంగా ఇది మేజర్ సమస్య అధ్యక్ష. ముఖ్యంగా ఇది వెంకటేశ్వర మెట్ట, అల్లిపురం, పూతివారి మాన్యం, ఎల్లమ్మ తోట, జగదాంబ, మహారాణిపేట, దేవపాలెం, జెండా చెట్టు, చెంగళరావుపేట, ఇంకా వక్స్ బోర్డుకు సంబంధించి అంగడిదిబ్బ, పితాన్ దిబ్బలో కూడా ఈ ల్యాండ్ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా మీరు దయచేసి మంచి మనసుతో ఆలోచించి దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మంత్రి గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి, సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే అక్కడ ఈ సమస్యలు గతంలో కూడా అధికారులకు తీసుకెళ్ళాలి అధ్యక్ష. మరి ఇది వక్స్ బోర్డు సమస్య అలా అంటే దేవాదాయ శాఖలో ఇది కొంచెం చట్టాలు చేయడం కష్టంగా ఉందన్నారు అధ్యక్ష. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రజలు బాగుండాలి, మనం బాగుండాలి అనుకుంటాం కదా. ప్రజల కంటే కూడా ఏది కాదు కదా అధ్యక్ష. దేవుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి దయచేసి మంచి మనసుతో మీరు ఈ సమస్యను తీర్చాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ఇకపోతే దాదాపుగా ఈ నియోజకవర్గంలోనే 19 ఎకరాలు ఉంది అధ్యక్ష. 19 ఎకరాలు అంటే మీకు ఆ ఓల్డ్ సిటీ గురించి తెలుసు అధ్యక్ష. దాదాపు 1,50,000 మంది ఈ సమస్యతో సఫర్ అవుతున్నారు అధ్యక్ష. దయచేసి మీరు ఈ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి కొంచెం సీరియస్గా తీసుకొని మంత్రి గారు దీని మీద ఒక కమిటీలాగా వేసి ఇమ్మీడియట్గా విశాఖపట్నం ప్రజలకి విముక్తి కలిగించాలని చెప్పేసి ఈ సమస్య నుంచి మీ ద్వారా మంత్రి గారిని కోరుకున్న అధ్యక్ష. ఈ సమస్య మేజర్ సమస్య అధ్యక్ష. మా నియోజకవర్గంలో అయితే ఈ సమస్య తీరితే ప్రజలు పండుగ చేసుకుంటారు అధ్యక్ష. దయచేసి మీరు ఈ సమస్యను తీర్చ మీ ద్వారా మంత్రి గారు, సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో శుక్రవారం కూడా ఉభయ సభల్లో మూడా కుంభకోణం రగడ కొనసాగింది. మూడా కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ట్రెజరీ బెంచ్ల నుండి నిరసనలు విన్నంటాయి. దీంతో కొంత సమయం పాటు లోక్సభ వాయిదా పడింది. అటువైపు రాజ్యసభలో కూడా ముండా కుంభకోణం గురించి రచ్చ జరిగింది. రాజ్యసభలో
బీజేపీ ఎంపీ ఈరన్న కడాడి ఈ సమస్యను ప్రస్తావించేందుకు చైర్మన్ జగదీష్ ధన్కర్ను అనుమతించడంపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. అంతకుముందు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాక ఉభయ సభలో కార్గిల్ యుద్ధంలో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పించారు. Under Rule 267 for 2 days. Today I have received 4 notices under Rule 267. Shri Erin Kadadi, Shri Brazlal, Shri Naresh Bansal, Shri Sudhanshu Trivedi, demanding to discuss the issue of corruption in Karnataka, Maharishi Valmiki Scheduled Tribes Development Corporation. All of them belong to the, all of them belong to the ruling party. One second, please. All these 267 notices are from the ruling party. Sir, these notices ignore, one second, take your seat. These notices ignore my directives which were explicit. There may be issues of great import. Many have been raised under Rule 267 earlier. I declined all of them. One second, sir. I will not allow anyone to speak on 267. Please. And no issue which is otherwise of great urgency and contemporary relevance calls for invocation of Rule 267. This invocation, notwithstanding your feelings on the issue, does not come up to the requirement of Rule 267. And all the more, Mr. Erin Kadadi, you have already raised this issue. Once again, raised this issue. Already raised this issue in 0 hour. No. Honorable members, I decline Rule 267. No. And no. I would urge the honorable members. I'm on my legs. Please sit down. Please sit down. Honorable members, after I have given my ruling and I have said Rule 267 was invoked on several occasions from this side, my declining does not mean the issue was not important. I have given a ruling. It is not important enough to suspend the proceedings of the House. And Mr. Erin. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సైనికుల త్యాగాలకు భారత్ అన్ని విధాలా రుణపడి ఉంటుంది. కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ. పెట్టుబడులకు చిరునామాగా ఏపీ నిలుస్తోంది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. పార్లమెంట్లో మూడా కుంభకోణం రగడ, తీవ్ర స్థాయిలో చర్చ జరిపిన ఎంపీలు. ఇది ఈనాడు బులెటిన్. మరొక బులెటిన్ కలుసుకుందాం. అంతవరకు నమస్తే. స్టే ట్యూన్.